ఈరోజు మీకు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటో చూపించబోతున్నాను. ఇదే మన రోబోట్ అండి. మామూలుగా మనం సర్జరీ చేయడానికి పేషెంట్ దగ్గర ఉపయోగించేది ఇదే. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్‌ది అక్కడ సిట్టింగ్, అక్కడ సర్జన్ కూర్చొని ఇక్కడ వైట్‌గా ఉండే ఆర్మ్స్ మాదిరి ఉన్నాయి చూడండి. వీటిని పేషెంట్ దగ్గర పెడతారు. ఇది మొత్తం కంట్రోల్ చేస్తుంది. వాటిని మనం కంట్రోల్ చేస్తాము. చూడండి వాటికి రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. 4 ఆర్మ్స్ ఉంటాయి. వాటికి మనము స్టెరైల్‌గా కవర్స్ వేసిస్తాము. కవర్స్ వేసిన తర్వాత మనం దానిని పేషెంట్ దగ్గరికి తీసుకొని వస్తాం. జనరల్గా అందరూ రోబోటిక్ సర్జరీ అంటే అదేదో రజనీకాంత్ రోబో సినిమాలో చూసినట్లు రోబో వచ్చి తనంతా తానే సర్జరీ చేస్తుంది, సర్జన్స్ అవసరం లేకుండా అన్నట్లు మీరు అనుకుంటారు. కానీ అది తప్పండి. సర్జనే పూర్తిగా కంట్రోల్ చేస్తారు. ఈ రోబో అనేది జస్ట్ ఒక మిషన్ మాత్రమే, అంతే. ఆ మిషన్ తనంతట తాను ఏమీ చేయలేదు. దాన్ని ఆపరేట్ చేయాల్సింది, కంప్లీట్గా ఆపరేట్ చేయాల్సింది సర్జన్ మాత్రమే. ఇలా రోబోట్ని తీసుకొని వచ్చి పేషెంట్ దగ్గరికి పెట్టిన తర్వాత స్మాల్ హోల్స్ పెట్టేసి పేషెంట్ దగ్గర అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి ఈ ఆర్మ్స్ తీసుకొని వచ్చి అటాచ్ చేస్తారు. తర్వాత ఆ హోల్స్ నుంచి మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి రోబోట్కి అటాచ్ చేస్తాము. తర్వాత కంప్లీట్గా రోబోట్ని కంట్రోల్ చేసేది సర్జన్ మాత్రమే. మనకు పేషెంట్ దగ్గర అసిస్టెంట్ సర్జన్స్ ఉంటారు. ఏదైనా హెల్ప్ కావాలి అంటే కనుక అప్పుడు అక్కడ చేస్తారు. మిగతాది సర్జరీ కంప్లీట్గా చేసేది సర్జన్ మాత్రమే. ఆ రోబోట్ ఉపయోగించి సర్జన్ ఆపరేషన్ చేస్తాడు. అంతేకాని రోబో తనంతట తాను సర్జరీ కంప్లీట్గా చేయలేదు. చూడండి వీటినే ఆర్మ్స్ అంటారు, రోబోటిక్ ఆర్మ్స్ అంటారు. వీటిని మనము ఆల్రెడీ హోల్స్ పెట్టి ఈ రోబోటిక్ ఆర్మ్స్తో మనం అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి నుంచి మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసినప్పుడు తర్వాత కంప్లీట్గా రోబోట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోబోట్ని కంప్లీట్గా మనం సర్జన్స్ని కంట్రోల్ చేస్తాము. సో రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడున్న కాలంలో ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో అవైలబుల్ ఉందండి. మనం రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు, గ్యాస్ట్రిక్ సర్జరీ చేయొచ్చు, లంగ్ సర్జరీ చేయొచ్చు. ప్రతి దానికి ఉంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి.